తెలంగాణలో సంచలనం రేపుతున్నాయి సర్పంచ్ ఎన్నికలు. ఒక్కసారి సర్పంచ్ అవ్వడం కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నటువంటి వైనం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో కోదాడ టౌన్ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు వీఆర్ఎస్ తీసుకున్నారు. 5 నెలల సమయం ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు వెంకటేశ్వర్లు. సొంత ఊరు గుడిబండ గ్రామ సర్పంచ్గా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో హీట్ పెంచుతున్నాయి సర్పంచ్ ఎన్నికలు. ఊర్లలో లక్షలు పలుకుతున్నాయి సర్పంచ్ పదవులు. స్వగ్రామ ప్రజల సేవకే ప్రాధాన్యం ఇస్తూ కోదాడ టౌన్ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి ఇది అంశానికి సంబంధించి ఏ విధంగా చూడాలి? ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వీఆర్ఎస్ తీసుకొని సర్పంచ్ ఎన్నికలకు వెళుతున్నారు అని అంటే ఏంటి? దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు? ఈ పరిణామాలను అసలు ఎలా చూడాలంటారు మనం? తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి మొత్తం కూడా పొలిటికల్లో సర్పంచ్ ఎవరు అవుతారు, సర్పంచ్ విలేజ్ లో ముఖ్యంగా సర్పంచ్లు ఎవరు అవుతారు అన్న దానిపైన పెద్ద ఉత్కంఠ అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనైతే అటు అన్ని పార్టీలు, ప్రముఖ పార్టీలు 3 పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి, ఇండిపెండెంట్లు కూడా పోటీ పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇప్పటికే 5 నెలల సమయం ఉంది. ఇంకా ఆయన రిటైర్ కావడానికి 5 నెలల సమయం ఉంది. సో అయినప్పటికీ ఎలక్షన్లను అంటే ఊరికి ఏదో ఒకటి చేయాలి, ఊరిని బాగుపరచాలి. ఉన్న పరిస్థితులలో ఇంకా 5 నెలల సమయమే ఉంది కాబట్టి సో తర్వాత ఎలక్షన్ టైం ఉండదు కాబట్టి సో ఇప్పుడే నిర్ణయం తీసుకొని ఊరికి సేవ చేయాలి. నేను ఎస్ఐగా ఆల్రెడీ సేవలు చాలా అందించాను. సో ఇప్పటికీ ఊరి పైన దృష్టి పెట్టాలి, ఊరితో ఇంకా మమేకమై ఊరిలో ఉన్న సమస్యల పైన చర్చించాలి, ఊరికి ఏదో నేను చేయాలి అనేది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అర్జీ పెట్టుకున్నారు, విఆర్ఎస్ కి అర్జీ పెట్టుకున్నారు. దీంతో పాటు వాళ్ళు అంటే అందరూ కూడా గ్రామ పెద్దలు కావచ్చు, యువత కావచ్చు, పైన అధికారులు సిఐ, ఎస్పీ, డిఎస్పీతో సహా అందరూ మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా 5 నెలలు ఉంది. సో ఈ నేపథ్యంలో గ్రామ క్షేమమే నాకు ముఖ్యమని ఆయన చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అందరూ అభినందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచి ఊరికి ఎంతో మేలు చేయాలి, ఊరిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి, కోదాడ టౌన్ లోనే ఈ ఊరికి ఒక మంచి పేరు తీసుకురావాలనేది ఆయన ప్రధాన ఎజెండాగా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ప్రభుత్వ టీచర్లు కూడా రాజీనామాలు చేసి సర్పంచ్ ఎన్నికల బాట పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, దానికి సంబంధించి అసలు వారు ఏం చెప్తున్నారు? అంటే ప్రభుత్వం అంటే ప్రజాసేవ చేయాలి అనేది ఒక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా సర్వీసు ఉండగానే దాని నుంచి వీఆర్ఎస్ తీసుకొని చేయడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే రాజీనామా చేసి చేస్తుండ దానికి సంబంధించి కావచ్చు, చర్చనీయాంశమైనటువంటి పరిస్థితులు. అక్కడ సర్పంచ్ పదవులకు కూడా లక్షల రూపాయలు పలుకుతున్నాయనేటువంటి ఒక వెర్షన్ అయితే, లేదు సేవే మేము ఎంచుకున్నాం అనేటువంటిది మరొక మాటగా కూడా చెప్తున్నారు. ఈ రెండు బ్యాలెన్స్ అవుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మీరు అన్నది కూడా నిజమే. దీనికి సంబంధించి అంటే చిన్న చిన్న ఉద్యోగాలకి రాజీనామాలు చేసి కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ పడుతున్నారు. పోటీ పడుతున్న సమయంలో కూడా దీనికి సంబంధించి చిన్న గ్రామాల్లో అయితే దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి. నార్మల్ మిడిల్ ఏజ్ గ్రామాల్లో 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చులు అవుతున్నాయి. ఇంకా కొంచెం పెద్ద గ్రామం అయితే దగ్గర 1 కోటి 2 కోట్ల వరకు కూడా ఖర్చులు అవుతా ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా చాలా మంది నిపుణులు ఏం చెప్తున్నారంటే, గతంలో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కూడా చూసినట్లయితే సర్పంచులై భూములు అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకరు 5 ఎకరాలు అమ్ముకున్నారు, ఒకరు 2 ఎకరాలు అమ్ముకున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా బలవన్మరణానికి పాల్పడే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. సో కానీ ఏదేమైనప్పటికీ ఊర్లో అంటే విలేజ్ లో ముఖ్యంగా సర్పంచ్ అవ్వడం అనేది కొందరి కళగా ఉంటుంది. ఆ కళను నెరవేర్చుకోవాలి, ఒక్కసారైనా విలేజ్ కి నేను సర్పంచ్ అవ్వాలి, ఆ విలేజ్ లో నేను సర్పంచ్ గా ఉండాలనేది ప్రధాన డిమాండ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు విలేజ్ లో ఏదైతే మన దీనికి సంబంధించి అంటే గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి కులం పరంగా కూడా ఆ గ్రూపులు ఏర్పాటు చేయడం, ఆ మొత్తం కూడా అంటే సమీకరణలు ఆయా గ్రూపులకు సంబంధించి సమీకరణలు చేయడం, మొత్తం మద్యంతో కూడా ఇప్పుడు ప్రజెంట్ మద్యం కూడా కీలకంగా మారింది. మద్యం 60% మద్యం త్రూ గెలుస్తున్నారని కూడా రిపోర్ట్లు వస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ చర్చలు అయిందనుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక స్వగ్రామ ప్రజల సేవకే ప్రాధాన్యం ఇస్తూ కూడా కోదాడ టౌన్ ఎస్ఐ
పులి వెంకటేశ్వర్లు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 5 నెలల సర్వీసు మిగిలి ఉండగానే గుడిబండ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఆయన స్వచ్ఛంద విరమణకు అర్జీ పెట్టుకున్నారు. పుట్టి పెరిగినటువంటి ఊరిని ముందుకు తీసుకెళ్లడం, గ్రామీణ సమస్యలను పరిష్కరించడం నా జీవిత ధ్యేయం అనేటువంటి ప్రధాన ఎజెండాతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది మనకి. ప్రజలకు మరింత చేరువు కావాలన్న ఆలోచనతోనే సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని వెంకటేశ్వర్లు తెలపడం కూడా గమనార్హం. ఆయన నిర్ణయాన్ని పోలీసులు ఉన్నతాధికారులు కూడా ప్రశంసించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. सब इंस्पेक्टर इस्माइल यादव